విషయంలో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలుగా మీరు ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో ఈ సంస్థ జరుగుతూ ఉంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయ పంద విషయంలో అనేక రాజకీయ పార్టీలకు అనేక రకాలుగా అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఒక అప్రజాస్వామికంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి హోంశాఖ మంత్రి స్వయంగా ఈ దేశంలో నేను ఏరి వేస్తానని మరి సమయాన్ని కూడా సంవత్సరాన్ని కూడా గుర్తించి 26 కల్లా ఏరివేస్తానని ప్రకటించి పూర్తిగా రాజ్యాంగాన్ని ఇలా ఉల్లంఘిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక నిరంకుశ ప్రభుత్వంగా కొనసాగుతారు. భారతదేశంలో అనేక సందర్భాలు సరే సాయుధ రహితంగా పోరాటం కావచ్చు, మరి మొన్న